సంధ్య థియేటర్ ఘటనలో పోలీసులు సమగ్ర వివరాలు ప్రకటించారు. తొక్కిసలాటకు కారణాలను మినిట్ టు మినిట్ విడుదల చేశారు. పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ థియేటర్కి రావడం, బౌన్సర్ల తోపులాట వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు. బాధ్యులని ఎవరిని వదలమని ఈ అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు పోలీసులు. ఇక ఇటు బౌన్సర్లకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. డ్యూటీలో ఉన్న పోలీసులపై చేయి చేసే చర్యలు తప్పవని హెచ్చరించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై హైదరాబాద్ పోలీసులు వీడియో రిలీజ్ చేశారు. డిసెంబర్ 4న థియేటర్ దగ్గర జరిగిన ఘటనలపై మినిట్ టు మినిట్ విడుదల చేశారు సిపి ఆనంద్. అసలు తొక్కిసలాట ఎప్పుడు స్టార్ట్ అయింది, అల్లు అర్జున్ ఎప్పుడు థియేటర్లోకి ఎంట్రీ అయ్యారు, థియేటర్ దగ్గర క్రౌడ్ పెరగడానికి గల కారణాలేంటి అనే దానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డిసెంబర్ 3న సంధ్యా థియేటర్ యాజమాన్యం చిక్కడపల్లి పోలీసులను సంప్రదించారు. బెనిఫిట్ షోకి అల్లు అర్జున్ వస్తారని, సెక్యూరిటీ కల్పించాలని లేఖ ఇచ్చారు. అదే రోజు అనుమతి కుదరదని పోలీసులు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చినట్లు సిపి తెలిపారు. డిసెంబర్ 4న రాత్రి 9:30 ఆర్టీసీ క్రాస్ రోడ్డులో రూప్ టాప్ పై ర్యాలీగా అల్లు అర్జున్ థియేటర్లోకి వచ్చారు. భారీ జనసమూహం సంధ్యా థియేటర్ వైపు కదిలింది. 9:40 50 మంది బౌన్సర్లతో అల్లు అర్జున్ థియేటర్ గేట్ లోపలికి ఎంటర్ అయ్యారు. అదే సమయంలో లోయర్ బాల్కనీలోకి వెళ్లే దారిలో భారీగా క్రౌడ్ పెరిగింది. వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఫ్యాన్స్ ను తోసేసుకుంటూ అల్లు అర్జున్ ను థియేటర్ లోపలికి తీసుకెళ్లారు. భారీగా జనంతో నిండిపోయిన లోయర్ బాల్కనీలో తొక్కిసలాట జరిగింది. అక్కడే రేవతి, శ్రీతేజ్ స్పృహ కోల్పోయారు. అల్లు అర్జున్ థియేటర్ అప్పర్ బాల్కనీకి చేరుకోగానే థియేటర్లో జనం ఈలలు వేశారు. లోయర్ బాల్కనీ నుంచి అప్పర్ బాల్కనీకి ఎక్కే ప్రయత్నం చేశారు. సుమారు 9:50 స్పృహ కోల్పోయిన రేవతి, శ్రీతేజ్ను థియేటర్ బయటకు తెచ్చారు పోలీసులు. అప్పటికే రేవతి చనిపోయింది. శ్రీతేజ్కు సిపిఆర్ చేసే ప్రయత్నం చేశారు. హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. బయట తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోతే లోపల అల్లు అర్జున్ సినిమా చూస్తున్నారని సిపి చెప్పారు. ఘటన గురించి పోలీసులు అల్లు అర్జున్కు తెలియజేసే ప్రయత్నం చేశారు. వ్యక్తిగత సిబ్బంది అడ్డుకున్నారు. డీసీపీ ఆదేశాలతో పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇస్తే సినిమా అయిపోయే వరకు ఉంటానని అల్లు అర్జున్ రిప్లై ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. క్రౌడ్ కంట్రోల్ కాకపోవడంతో పోలీసులు అల్లు అర్జున్ను థియేటర్ నుంచి బయటకు పంపించారు. ఇంటికి వెళ్తూ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మళ్లీ రూప్ టాప్ పై అభివాదం చేస్తూ వెళ్లారు. ఈ టైంలో థియేటర్ బయట, లోపల ఫుల్ క్రౌడ్ ఏర్పడింది. అల్లు అర్జున్ బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్లే రేవతి చనిపోయినట్లు పోలీసులు ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుందన్నారు. సంధ్యా థియేటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని, న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామన్నారు సిపి ఆనంద్. కోర్టు పరిధిలోని అంశమని ఎక్కువగా మాట్లాడలేమని చెప్పారు. బౌన్సర్లు ఇకపై పోలీసులను ముట్టుకున్నా, మిస్బిహేవ్ చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు సిపి ఆనంద్. దీనిపై పూర్తి బాధ్యత సప్లై ఏజెన్సీలదేనని అన్నారు. ఈ కేసు ఇప్పుడు దర్యాప్తు స్టేజ్లో ఉంది కనుక మేము ఎక్కువ దీని గురించి మాట్లాడలేము. కానీ కోర్టు పరిధిలో ఉంది. బౌన్సర్స్ పోలీస్ వారిని నెట్టేయడం అందరినీ, సో బౌన్సర్స్ అందరు కూడా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను. ఈ బౌన్సర్ సప్లై చేసే ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ టైం నుండి ఈ బౌన్సర్స్ ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా, పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్నా వారిని వదిలేది ప్రసక్తే ఉండదు. పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. బౌన్సర్స్ సప్లై చేసే ఏజెన్సీస్దే ఉంటుంది. తాను థియేటర్కు ఎలాంటి ర్యాలీగా వెళ్లలేదని నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో ప్రకటించారు. తొక్కిసలాట విషయం నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసిందన్నారు. థియేటర్లో ఉండగా తన వద్దకు ఏ పోలీస్ అధికారి వచ్చి చెప్పలేదని అన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారన్నారు అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ ఆరోపణలకు కౌంటర్గా పోలీసులు ఇవాళ అసలు జరిగిన విషయాన్ని వీడియో రూపంలో విడుదల చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన ఇష్యూ రోజు రోజుకు ముదురుతోంది. ఇప్పుడు స్టేట్ వైడ్గా చర్చనీయాంశమైంది. పోలీస్ ఆఫీసర్లు అల్లు అర్జున్ తీరును తప్పుపట్టారు. హీరో అయినా అన్ని అర్థం చేసుకోవాలన్నారు. సినిమా కంటే తమకు ప్రజలు ముఖ్యమన్నారు. ఇదే ఇష్యూపై ఒకవైపు విద్యార్థి సంఘాలు ఆందోళనలు మొదలుపెట్టాయి. మరోవైపు ఈ ఇష్యూలో ఫేక్ ఐడీలతో పోస్టులు పెడితే చర్యలుంటాయని హెచ్చరించారు పుష్ప.
హైదరాబాద్ సంధ్యా థియేటర్లో ఈ నెల 4న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఇష్యూపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వ్యక్తిగతంగా తాము ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు డీజీపీ జితేందర్. తమకు ఎవరిపై కక్ష లేదన్నారు. పౌరులందరూ బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పారు. అల్లు అర్జున్ సినీ హీరో కావచ్చు, కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు అర్థం చేసుకోవాలని సూచించారు. పౌరుల భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్య అంశం కాదన్నారు డీజీపీ. All should be responsible to the citizens of the state. They should understand that safety and security of the citizens is the utmost important for everyone. They are heroes in films, but in ground also they should understand the problems of the society. Promotion of the film is not that important as important of the safety of the citizens. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసుల తప్పేం లేదన్నారు ఏసీపీ విష్ణుమూర్తి. పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోమన్నారు. నిందితులుగా ఉన్న అల్లు అర్జున్ మీడియాతో ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ఎంతసేపు తన సినిమా గురించే తప్ప తొక్కిసలాటపై అతనిలో ప్రాయశ్చిత్తం కనిపించడం లేదన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు ఏసీపీ విష్ణుమూర్తి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీరు మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే తోలు పలగొడతాం. ఒక శాఖ మీద మీరు పేరు చెప్పకపోవచ్చు, ఇంకోటి చెప్పకపోవచ్చు, పని చేయలేదంటున్నాం. అక్కడ పోలీసు వారి డ్యూటీ కాదు అది. కానీ ఆ పడిపోయిన ఆ బాడీలకు రెస్పిరేషన్ ఎట్లిస్తున్నారు చూసారు కదా మీరు. మూతిలకు మూతి పెట్టి పోలీసు వాళ్ళ పని అండి అది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నానన్నారు చిక్కడపల్లి సీఐ రాజు నాయక్. ఆ తొక్కిసలాటలో తానే చనిపోతానని అనుకున్నానన్నారు. దేవుడి దయ వల్ల ఇక్కడ ఉన్నా అని ఎమోషనల్ అయ్యారు సీఐ. రేవతిని బతికించడానికి తాము చాలా ప్రయత్నించామన్నారు. తమ చేతిలోనే నిండు ప్రాణం పోయిందన్నారు సీఐ. థియేటర్ మేనేజ్మెంట్ తమ దగ్గరకు పర్మిషన్ కోసం వస్తే 2 థియేటర్లు ఒకే దగ్గర ఉన్నాయని పర్మిషన్ ఇవ్వలేదన్నారు సీఐ రాజు. ఒక ప్రాణాన్ని కాపాడలేకపోయిన ఒక బాధ నాకు ఒక 15 రోజుల నుంచి ఇదే అవుతుంది సార్. ఎందుకంటే నా చేతుల్నే చాలా ట్రై చేసిన సార్. సో ఎంతోగానో ట్రై చేస్తున్నాం క్రౌడ్ ఫుల్ కంట్రోల్ చేయడానికి. సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రిల్ గిల్స్ ఇరగడము, నేను పడిపోవడం, ఆ దేవుని వల్ల అది భగవంతుని ఈ రోజులు ఉన్నామంటే అది ఎవరు ఉన్నాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే పోతాను అనుకున్నా సార్. ఆ సిచ్యుయేషన్ అట్లా అయిపోయింది ఆడ. బెనిఫిట్ షో రోజు సంధ్యా థియేటర్ బయట తొక్కిసలాట జరుగుతుంటే అల్లు అర్జున్ లోపల సినిమా చూస్తున్నారన్నారు చిక్కడపల్లి ఏసీపీ రమేష్. అల్లు అర్జున్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేశామన్నారు. అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్ తమ టీంను అడ్డుకున్నారన్నారు రమేష్. చివరకు అల్లు అర్జున్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చామన్నారు. సినిమా మొత్తం అయ్యాకే వెళ్తానని అల్లు అర్జున్ చెప్పారని తెలిపారు ఏసీపీ. అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరిచడం ఏమంటే, ఇక్కడ ఒక లేడీ చనిపోయారు, ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజ్యూర్డ్ అయ్యారు, సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో లేదు, మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. వారు మమ్మల్ని కలవనివ్వలేదు ఫస్ట్. కొన్ని రోజులుగా నడుస్తున్న ఈ ఇష్యూపై అల్లు అర్జున్ ఎక్స్లో తన ఫ్యాన్స్ కు రిక్వెస్ట్ చేస్తూ పోస్టు పెట్టారు. తన ఫ్యాన్స్ బాధ్యతాయుతంగా తన అభిప్రాయాలను వ్యక్తపరచాలన్నారు. ఎవరిని వ్యక్తిగతంగా విమర్శిస్తూ పోస్టులు చేయవద్దని విన్నవించారు. అయితే కొందరు తన ఫ్యాన్స్ ముసుగులో కొన్ని రోజులుగా ఫేక్ ఐడీలు, ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి పోస్టులు చేస్తున్నారన్నారు. వారిపై చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. నెగిటివ్ పోస్టులు చేస్తున్న వారికి తన ఫ్యాన్స్ దూరంగా ఉండాలని రిక్వెస్ట్ చేశారు అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ ఘటనను నిరసిస్తూ ఓయూజేఏసీ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు విద్యార్థులు. వారిని అక్కడి నుంచి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో టమాటాలతో ఇంటిపై దాడి చేశారు. రేవతి కుటుంబానికి ₹1 కోటి ప్రకటించాలని డిమాండ్ చేశారు ఓయూజేఏసీ నేతలు. రేవతి చావుకు అల్లు అర్జునే కారణమన్నారు. అల్లు ఇంటిపై దాడి తర్వాత ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన సమయంలో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరుపై ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ మంత్రులు, నేతలు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అర్జున్ తప్పుగా మాట్లాడారన్నారు. వెంటనే సీఎంకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తొక్కిసలాటలో ఒకరు చనిపోయినా అల్లు అర్జున్లో పశ్చాత్తాపం కనిపించడం లేదని విమర్శించారు లీడర్లు. సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి అల్లు అర్జున్ సారీ చెప్పాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. స్క్రిప్ట్ రాసుకుని వచ్చి అల్లు అర్జున్ మాట్లాడారని విమర్శించారు. రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమన్నారు.
ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు ఉండవన్నారు. అల్లు అర్జున్ కు ట్విట్టర్ టిల్లు ఒత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు కోమటిరెడ్డి. వీళ్ళు సంపాదన చేసుకుంటూ ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడిన దాని మీద మాట్లాడిందంటే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి అంటే గౌరవం ఉండాలి. అందుకని ఇప్పటికెళ్ళి బెనిఫిట్ షోలు ఇచ్చేది లేదు, ఎక్స్ట్రా షోలు ఇచ్చేది లేదు, రేట్లు పెంచేది లేదు. అక్కడ సినిమా ప్రొడ్యూసర్లకు కానీ వారికి చెప్తున్నా, మీరు డబ్బులు ఇచ్చే అవసరం లేదు, కానీ మీరు మానవత్వం ప్రదర్శించాలి. అల్లు అర్జున్ పై ఎలాంటి కక్ష సాధింపు లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సీఎం ప్రకటన చేసిన తర్వాత కూడా రాజకీయ నేతలు మాట్లాడడం సరికాదన్నారు. బండి సంజయ్ అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి పాల్గొన్నారు. జరిగిన సంఘటన గురించి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా శాసనసభలో చెప్పారు. చెప్పిన తర్వాత బండి సంజయ్ గారు అట్లా మాట్లాడుతున్నారు అంటే వారి విజ్ఞత, వారికి ఉన్నటువంటి వివేకం, కనీసం పశ్చాత్తాపం కూడా కనిపెట్టలేదు. తన వ్యక్తిగత ప్రతిష్ట గురించే తప్ప చనిపోయిన రేవంత్ గురించి గాని, ఆసుపత్రిలో ఉన్నటువంటి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి బాబు గురించి కూడా ఆలోచన చేయకపోవడం బాధగా ఉందని మాట సందర్భంగా తెలియజేస్తూ, పుష్ప 2 రిలీజ్ రోజు అల్లు అర్జున్ థియేటర్లో ఎంతసేపు ఉన్నాడో సీసీటీవీ ఫుటేజ్ ఉందన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ప్రెస్ మీట్ లో చేసిన కామెంట్స్ ను అల్లు అర్జున్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు కిమ్స్ లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించారు ఎంపీ అనిల్ యాదవ్. డాక్టర్లను అడిగి పరిస్థితిని తెలుసుకున్నారు. అల్లు అర్జున్ మాట్లాడిన తీరు అభ్యంతరకరమన్నారు అనిల్. అన్ని ఇండస్ట్రీలకు మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి, మా కేబినెట్ మంత్రులు అందరూ కూడా ఎంకరేజ్ చేయడానికే పనిచేస్తున్నారు. కానీ ఇలాంటి సంఘటన జరిగినప్పుడు కూడా ఒకసారి సమాజం కూడా ఆలోచించాలి. ఏ విధంగా మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, మళ్ళీ అబద్ధాలు చెప్పి మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అల్లు అర్జున్ గారు నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెడతారనంటే పశ్చాత్తాపంతో ప్రెస్ మీట్ పెడుతున్నారని చెప్పి నేను అనుకున్నా. ఇప్పటికన్నా మీరు మాట్లాడిన మాటలపైన మీరు ఆత్మవిమర్శ చేసుకొని మీరు మాట్లాడిన మాటల్ని వెనుకకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో ఒకరు ప్రాణాలు కోల్పోయినా అల్లు అర్జున్, ఆయన తండ్రికి పశ్చాత్తాపం లేదన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. బాధిత కుటుంబానికి ఏం చేశారో అల్లు అర్జున్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టుపై స్పందిస్తున్న బీఆర్ఎస్ సీఎం రేవంత్ నే తప్పు పడుతోందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ నేతలు ఒక్కరు కూడా రేవతి కుటుంబాన్ని పరామర్శించలేదని మండిపడ్డారు. చనిపోయిన కుటుంబం మీద ఇప్పటికి కూడా ఇంకా పశ్చాత్తాపం లేదు, ఆ కళ్ళలో అవపడట్లే. ఇంకా నా కొడుకు అల్లు అర్జున్ మొండోడు, ఈయన ఇట్లా ఆయన అట్లా అనుకుంటే ఇంకా వాళ్ళకి వాళ్ళు సమర్థించుకోవటం, మా స్థాయిని దిగదారుస్తాన్రు, అవమానపరుస్తాన్రు. అరే నీ స్థాయి, అవమానం ఇవన్నీ వాళ్ళ ప్రాణాల కంటే ముఖ్యమా? ఏమైనా నీ స్థాయిని కూడా దాచుకో. అల్లు అర్జున్ మాట్లాడిన తీరు కూడా ప్రభుత్వాన్ని కౌంటర్ చేస్తున్నట్టుగా అనిపించడం వెనుక కారణం ఏంటంటే దాని వెనుక ఉన్న ప్రోత్సహించే పార్టీలు, నాయకులు. ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తే తన క్యారెక్టర్ అసాసినేషన్ అయ్యేది కాదు. మానవత్వానికి లీగల్ ఎంటిటీని ఇంకో కోణం ఉండదు. బీఆర్ఎస్ కూడా మీరు అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేసినంత ధీటుగా ఆ కుటుంబానికి అండగా లేరు. మీరు కనీసం వాళ్ళని పరామర్శించడం పక్కన పెట్టేసి రాజకీయ విమర్శలు, పనికిరాని విమర్శలు చేస్తున్నారు. పుష్ప 2 సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టారు సిపిఐ జాతీయ నేత నారాయణ. ఘటనలో ప్రభుత్వమే మొదటి ముద్దాయిగా నిలిచిందన్నారు. పుష్ప సినిమా రిలీజ్ టైంలో తోపులాటలో మహిళా మృతి ఘటనపై స్పందిస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు నారాయణ. ప్రభుత్వం, సభ్య సమాజం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో తమ వంతు సాయం ప్రకటిస్తామన్నారు. పేదల పక్షాన నిరంతరం కృషి చేసిన మాజీ కేంద్ర మంత్రి దివంగత నేత కాకా వెంకటస్వామి 10వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నివాళులర్పించారు. కాకాయాదిలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రోగ్రాంలో పాల్గొన్న కుటుంబ సభ్యులు, నేతలు, అభిమానులు కాకా వెంకటస్వామిని స్మరించుకుని ఆయన సేవలను కొనియాడారు. పేద ప్రజల పక్షాన నిరంతరం కృషి చేసిన వ్యక్తి దివంగత నేత గడ్డం వెంకటస్వామి అన్నారు మంత్రులు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కాకా 10వ వర్ధంతి కార్యక్రమానికి స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నేతలు, దళిత సంఘాల నేతలు హాజరయ్యారు. కాకా వెంకటస్వామి అందించిన సేవలను స్మరించుకున్నారు.
దివంగత నేత కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ, అంబేద్కర్ విద్యా సంస్థల కరస్పాండెంట్ సరోజ, సెక్రటరీ డాక్టర్ వినోద్ అటెండ్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు స్పీకర్, మంత్రులు. అంబేద్కర్ విద్యా సంస్థలు లాభాపేక్ష లేకుండా పేద విద్యార్థులకు సేవ చేస్తున్నాయన్నారు మంత్రులు. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్న నిర్వాహకులను అభినందించారు. గడ్డం కుటుంబం సమాజానికి ఎంతో సేవ చేస్తుందన్నారు. దేశానికి కాకా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడడానికి కాకా వెంకటస్వామి తమకు మార్గనిర్దేశం చేశారని గుర్తు చేసుకున్నారు. వెంకటస్వామి గారు బహుశా చేయని పదవి లేకపోవచ్చు. ఐ మీన్ ఫ్రమ్ మాంటెసరీ టు పోస్ట్ గ్రాడ్యుయేట్ you are providing in the heart of the city for 5,000 students a quality education, that too on a not on a profit motive but on a service motive. I heartfully congratulate you and I appreciate you. రాజకీయాల్లో కానీ వివిధ సామాజిక కార్యక్రమాల్లో కొంత ఈజీ నేచర్గా ఉండేటువంటి పరిస్థితుల్లో వెంకటస్వామి గారు ఏ విధంగా శ్రమపడ్డారు, కార్మిక నాయకుడిగా పేద వర్గాల కోసం పోరాడుతూ అవసరమైతే పార్టీలో అధికారంలో సహచార మంత్రులు ముఖ్యమంత్రితో సహా పేదలకు సంబంధించి న్యాయం జరగాలని పోరాటం చేసినటువంటి పెద్దలు వెంకటస్వామి గారు. కాకా కొడుకులు అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ గుర్తించి గౌరవిస్తున్నారని చెప్పారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాకా కొడుకులు అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ గుర్తించి గౌరవిస్తున్నారని చెప్పారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాకా ద్వారా సహాయం పొందిన వారు మమ్మల్ని కూడా అక్కున చేర్చుకుంటారన్నారు. అంబేద్కర్ లా కాలేజీలో పాస్ అయిన వారు 4 జడ్జీలు అయ్యారని గుర్తు చేశారు వివేక్. న్యాక్ అక్రిడేషన్ గుర్తింపుతో దేశవ్యాప్తంగా కాకా కాలేజీలకు రికగ్నిషన్ వచ్చిందని తెలిపారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. We take the responsibility to see that everybody are comfortable. We take the responsibility to see that the institution grows, and I request the honorable ministers, both of them, to extend whatever possible support they can recommend to the honorable chief minister to see that this institution goes to the levels where people recognize it in the international level. చనిపోయి 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎక్కడ వెళ్ళినా కానీ కాకా గారి కొడుకు అని చెప్పినప్పుడు అందరు కూడా ప్రేమగా నన్ను పిలిచి ఆ రెస్పెక్ట్ మాకు ఇస్తూ ఈ కాకా గారిని గుర్తించుకొని ఈయనకు కాలేజ్లో సీట్ ఇప్పించినారని చెప్పి అన్ని చోట్ల కూడా ఇదే గుర్తించుకుంటుంటారు. దివంగత కాకా వెంకటస్వామి తెలంగాణ ప్రజలకు ఎనలేని సేవలు చేశారన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చి ఎంతో మందికి ప్రయోజనం కల్పించారన్నారు. కాకా వెంకటస్వామి 10వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఆయన విగ్రహానికి నివాళులర్పించారు వంశీకృష్ణ. కాకా అడుగుజాడల్లో తాను నడుస్తానని తెలిపారు. కాకా గారిని గుర్తు చేసుకొని కాకా గారున్న వారి స్ఫూర్తి ఇచ్చిన వారి ధైర్యంతో అనేక వర్గాలు, పర్టిక్యులర్లీ బడుగు బలిగిన వర్గాలకు మేము అండదండగా ఉంటామని చెప్పి ఎక్కడ సీటు దొరికినా దొరకకపోయినా అంబేద్కర్ కాలేజ్లో కాకా గారిని పోయి అడిగితే కాకా గారు సీట్ ఇస్తారు, ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరుతారని చెప్పి ఆ నమ్మకంతో ఈ కాలేజు 50 సంవత్సరాలు గడిచిందంటే. మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి త్యాగాలు మరవలేనివన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య. హైదరాబాద్ మింట్ కంపౌండ్లోని అంబేద్కర్ స్ఫూర్తి భవన్లో కాకా 10వ వర్ధంతి సభను నిర్వహించారు. పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసి చివరి శ్వాస వరకు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేశారని తెలిపారు చెన్నయ్య. కాకా 10వ వర్ధంతి ఈరోజు మంచి దళితులను అందరినీ, ఎస్సీ బీసీ మైనార్టీలను అందరినీ కలుపుకోబోయే గుణం కాకా గారిదని కూడా మనం చేస్తున్నాను. ఆ రోజుల్లో తెలంగాణ కావాలని కొట్లాడిన రైపోలతోటి కూడా కొట్టించుకున్న ఘనత జైలుకు పోయిండు కాకా గారు. సిటీతో పాటు జిల్లాల్లో కాకా 10వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు కాంగ్రెస్ నేతలు, దళిత సంఘాల నేతలు. ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. హాస్పిటళ్లలో పండ్లు పంపిణీ చేశారు. పలు ప్రాంతాల్లో పేదలకు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడమే మోదీ సర్కారు లక్ష్యమన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. పోలింగ్ కేంద్రాల్లోని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయకుండా ఎన్నికల నిబంధనలను మార్చడాన్ని తప్పుపట్టారు. ఎన్డీఏ సర్కార్ చట్ట వ్యతిరేక చర్యలపై కూటమి పోరాటం కొనసాగుతుందన్నారు. అంబేద్కర్ను అవమానించిన అమిత్ షా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు విపక్ష నేతలు. ప్రజాస్వామ్యంపై మోదీ సర్కార్ ప్లాన్ ప్రకారమే దాడి చేస్తోందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. పోలింగ్ కేంద్రాల్లోని సీసీటీవీ ఫుటేజ్ తనిఖీ చేయకుండా
ఈసీ నిబంధనలు సవరించడాన్ని తప్పుపట్టారు. ఇప్పటికే ఎలక్షన్ కమిషనర్లను నియమించే సెలక్షన్ ప్యానెల్ నుంచి సీజీఐని తొలగించారన్నారు. తాజాగా బీజేపీ కుట్రలు బయటపడకుండా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయకుండా చేస్తున్నారని విమర్శించారు. ఓటర్ల పేర్లు తొలగింపు, ఈవీఎంలలో పారదర్శకత లేకపోవడంతోనే మార్పులు చేస్తున్నారన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు ఖర్గే. ఎన్నికల సంఘం మోదీ సర్కార్కు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్. ఎన్నికల సంఘం నిబంధనలను కేంద్రం సవరించడాన్ని కోర్టులో సవాల్ చేస్తామన్నారు. అంబేద్కర్ పై అమిత్ షా కామెంట్స్ ప్రతి భారతీయుడిని కలిచివేశాయన్నారు. తక్షణమే అమిత్ షా ప్రజలకు క్షమాపణ చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు కేసీ వేణుగోపాల్. 24th, party is planning to have a march towards the collectorate and will hand over the memorandum to the district collector seeking resignation from Amit Shah, Home Minister of India. Basically, this is an attack on Constitution, attack on founding fathers of the Constitution. The way in which Amit Shah ji narrated against Ambedkar ji is totally unacceptable, is against the spirit of the Constitution, against the spirit of Indian democracy. ఎన్నికల నిర్వహణ నిబంధనలోని రూల్ నెంబర్ 93 సవరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు కాంగ్రెస్ నేత మనీష్ తివారీ. పారదర్శకంగా పనిచేయాల్సిన ఎన్నికల సంఘాన్ని బీజేపీ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటోందన్నారు. రాజ్యాంగాన్ని అంతం చేయడమే బీజేపీ ఆర్ఎస్ఎస్ అంతిమ లక్ష్యమన్నారు. మోదీ సర్కార్ అక్రమాలపై కూటమి పోరాటం కొనసాగుతుందన్నారు మనీష్ తివారీ. डिप्टी मेयर और सीनियर डिप्टी मेयर का जो मतदान है वो ओपन वोटिंग से होना चाहिए. हमारी मांग है महामहिम राज्यपाल से कि मेयर, डिप्टी मेयर और सीनियर डिप्टी मेयर के चुनाव से पहले उसको स्वीकृति देनी चाहिए और जो मेयर के चुनाव का नोटिफिकेशन है वो उसको स्वीकृति देने के बाद ही किया जाना चाहिए. ఢిల్లీ ప్రజల ఓట్లను బీజేపీ అన్యాయంగా తొలగిస్తోందన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. ప్రతి ఒక్కరూ ఈసీ వెబ్సైట్లో ఓటు చెక్ చేసుకోవాలని సూచించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అక్రమాలకు ప్రయత్నిస్తోందన్నారు. మరోసారి ఆప్ అధికారంలోకి వస్తే మహిళా సమ్మాన్ యోజన స్కీమ్ తెస్తామన్నారు. అర్హులైన మహిళల బ్యాంక్ అకౌంట్లో 2100 రూపాయలు జమ చేస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు కేజ్రీవాల్. घर घर जाएंगी, वो दोनों योजनाओं का रजिस्ट्रेशन करेंगी, संजीवनी योजना का भी और महिला सम्मान योजना का भी. सब लोगों से मेरी एक ही विनती है, इन योजनाओं का लाभ उठाने के लिए वोटर, दिल्ली का वोटर होना आवश्यक है. और दूसरा, वेबसाइट पे जाके चेक कर लें कि वोट कटवा तो नहीं दिया इन लोगों ने. बहुत बड़े स्केल के ऊपर ये लोग वोट कटवा रहे हैं पूरी दिल्ली के अंदर. ये लोग नहीं चाहते कि आप लोगों को किसी भी तरह का बेनिफिट मिले. ये लोग नहीं चाहते कि इस योजना का लाभ आप लोगों को मिले. బీహార్లో అవినీతి పాలన నడుస్తోందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ఎన్డీఏ సర్కార్ ఎన్నికల హామీలు అమలు చేయలేక విపక్షాలపై తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. సీఎం నితీష్ కుమార్ పాలనలో హత్యలు, దోపిడీలు, కిడ్నాప్లు పెరిగిపోయాయన్నారు తేజస్వి యాదవ్. ఇవి బులెటిన్ అప్డేట్స్.